తెలంగాణ ప్రజానీకానికి నా శతకోటి వందనాలు. ఎప్పుడెప్పుడా అని చూస్తున్న పథకాలకు సంబంధించిన అప్డేటు ఈరోజు అసెంబ్లీలో సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టడం జరిగింది. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన పథకంలో ఒక్కొక్క పథకానికి సంబంధించి బడ్జెట్ ఎంత ప్రవేశపెట్టారు, డబ్బులు ఎంత అనేది ఈ వీడియోలో చూద్దాం. అదేవిధంగా కౌలు రైతుకు 15,000 రూపాయలు అమలు చేస్తామని చెప్పేసి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. కరెంటు 2 లక్షల రుణమాఫీ ఎప్పటి నుంచి వస్తుంది, రైతు బంధు 2024 దీనికి సంబంధించి ఈ అసెంబ్లీలో ఏమని పేర్కొన్నారో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తెలంగాణ ప్రజానీకం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట సింబల్ కొట్టడం వల్ల మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ని చూసుకుంటే ఒక రఫ్ గా చూసుకుందాం. బీసీలకు ప్రవేశపెట్టింది 8,000 కోట్లు. అదేవిధంగా ఎస్టీ సంక్షేమాని కోసం ప్రవేశపెట్టింది 13,311 కోట్లు. మైనార్టీ కోసం ప్రవేశపెట్టింది 2,662 కోట్లు. అదేవిధంగా బీసీ గురుకుల స్కూళ్ల కోసం 1,546 కోట్లు. ఎస్సీ గురుకులాలకు 1,000 కోట్లు. ఎస్టీ గురుకులాలకు 250 కోట్లు. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ కి ప్రవేశపెట్టింది 500 కోట్లు. సో దీనికి సంబంధించి చూద్దాం. అదేవిధంగా పథకాల కోసం ప్రవేశపెట్టింది 51,473 కోట్లు. 6 పథకాల గురించి ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఫస్ట్ చూస్తే కౌలు రైతుకు 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈ బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు కీలక ప్రకటన చేశారు. రైతు బంధు కింద అర్హులైన వారి కంటే ఇతరులే అధికంగా లబ్ధి పొందుతున్నారని పేర్కొనడం అనేది జరిగింది. పెట్టుబడిదారులు, రియల్ ఎస్టేట్ కంపెనీలు వేలాది ఎకరాలకు రైతు బంధు అందింది. గత నిబంధనలపైన పునఃసమీక్ష చేశాం. ఆర్థిక అర్హులకు రైతు భరోసా కింద ఎకరాలకు 15,000 రూపాయలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతు కౌలులో కూడా సాయం చేయడానికి మార్గదర్శకాలను సిద్ధం చేస్తున్నామని బట్టి విక్రమార్క గారు పేర్కొనడం జరిగింది. అంటే దీన్ని బట్టి తొందరలోనే కౌలు రైతులకు కూడా 15,000 రూపాయలను ప్రభుత్వం అందించే అవకాశం ఉంది. ఇది ఒక శుభసూచకమని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించిన 5 లక్షల రూపాయలకు సంబంధించిన గైడ్ లైన్స్ అనేది రావడం జరిగింది. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ఏంటంటే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లలో గానీ ఇందిరమ్మ ఇల్లులో గానీ ఎవరైతే పూర్వము ఇల్లు పొందలేరో వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఈ ప్లేస్ ఉన్న వారికి 5 లక్షల రూపాయలను ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి కూడా బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ కు సంబంధించి 7,740 కోట్లను ప్రవేశపెట్టడం జరిగింది. సంవత్సరానికి 3,500 అంటే నియోజకవర్గానికి 3,500 ఇండ్లని ఒక సంవత్సరానికి ఇస్తానని పేర్కొనడం జరిగింది. సో ఇది కూడా ఈ బడ్జెట్ లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. కాబట్టి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులైన వారు కూడా ఇల్లు ఇచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. మరి ఇంకోటి ఏంటంటే మరి కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లు కట్టినాం కదా, బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, మరి ఆ బిల్లులు పెండింగ్ లో రావా అంటే దానికి సంబంధించి కూడా పేర్కొనడం జరిగింది. ఫస్ట్ కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరికైతే వచ్చినాయో లేకపోతే బిల్లులు ఎవరికైతే పెండింగ్స్ ఉన్నాయో వాళ్ళకి మనీ పే చేసిన తర్వాతనే, వాళ్ళకి క్లియర్ చేసిన తర్వాతనే ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తామని ప్రభుత్వము పేర్కొనడం జరిగింది. దీని ద్వారా ఎంతో మంది రైతులు ప్రభుత్వం కొద్దిగా భయాందోళన నుంచి బయటకు రావడం అనేది జరిగింది. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, అదేవిధంగా స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద గత ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను వినియోగించుకోలేదు. వాటిని రాబట్టి ఎక్కువ మందికి లబ్ధి చేకూరుస్తాం. ఈ ఏడాది ప్రతి నియోజకవర్గానికి 3,500 రూపాయల ఇండ్లను మంజూరు చేస్తాం. ఈ పథకానికి బడ్జెట్ లో 7,740 కోట్లను ప్రవేశపెడుతున్నామని బట్టి విక్రమార్కరావు గారు అనేది పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా కరెంటు గురించి చూసుకుంటే గృహజ్యోతి పథకం కింద అర్హులైన కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని పేర్కొనడం జరిగింది. ఈ పథకం అమలు చేసేందుకు బడ్జెట్ లో 2,418 కోట్లను ప్రతిపాదిస్తున్నాం. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తును అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ డిస్కంలకు అదేవిధంగా రాష్ట్రంలోని ట్రాన్స్కో అండ్ డిస్కంలకు బడ్జెట్ లో 16,825 కోట్లను ఇస్తున్నామని కరెంటు బిల్లు గురించి కూడా మన ప్రభుత్వం అనేది పేర్కొనడం జరిగింది. సో ఇది కూడా పథకం అనేది అమలులోకి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడా అని చూస్తున్నా మన రైతు రుణమాఫీ త్వరలోనే. దీనికి సంబంధించి 2 లక్షలకు సంబంధించి రైతు రుణమాఫీ బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ప్రసంగించారు. రైతు బాగుంటూనే
ఊరు బాగుంటుంది. రైతు బాగుంటూనే ఊరు బాగుంటుంది. అందుకే రైతు రుణమాఫీ అంశాన్ని ఎన్నిక ప్రణాళికలో పెట్టాం. ఈ ప్రజలకు ఇచ్చిన హామీ విధంగా రైతు రుణమాఫీ త్వరలోనే చేయబోతున్నాం. రూపాయలు 2 లక్షల రుణమాఫీపై కార్యాచరణ రూపొందిస్తున్నాం. విధి విధానాలు తయారు చేస్తున్నాం. ప్రతి పంటకు మద్దతు ధర ఇస్తాను కూడా మన బట్టి విక్రమార్క పేర్కొనడం అనేది జరిగింది. అదేవిధంగా ఎప్పుడెప్పుడో చూస్తున్న రైతు బంధుకు సంబంధించి కూడా అప్డేట్ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలోనే. అంటే రైతు బంధు ఆల్రెడీ జమ చేస్తున్నాం. ఇప్పటికీ 40% రైతు బంధు అనేది కంప్లీట్ చేస్తాం. మిగతా 60% రైతు బంధు ఈ మంత్ లోనే కంప్లీట్ చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మేము కంప్లీట్ చేసేస్తాం రైతు బంధు కూడా అని పేర్కొనడం జరిగింది. అంటే దీన్ని బట్టి చూస్తే డిసెంబర్ 7కు వాళ్ళు అధికారంలోకి వచ్చారు. మార్చి 7కు వీళ్ళ అధికారం అనేది 100 రోజులు అవుతుంది. కాబట్టి మార్చి 7 వరకు అన్ని ఎకరాల వరకు రైతు బంధు కూడా కంప్లీట్ చేస్తామని పేర్కొనడం అనేది జరిగింది. దీన్ని బట్టి చూస్తే అన్ని పథకాలు అమలు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ మోతాదులు ఉన్నాయి. అందరికీ వీడియో గిన నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.